ఏందో అజిత్ గారు ఏంటి మరి సీఎం గారు విదేశాలకు వెళ్ళారు 4వ తేదీ ఏమైనా టెన్షన్ అంటున్నారు. విదేశాలకి అంటే ముఖ్యమంత్రి గారు ఏమైనా ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ ఏదో ఒక ఉపద్రవం వచ్చింది రాష్ట్రంలో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతకుముందే వెళ్ళినప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి ఏం జరగబోతుందంటారు? మరి ఏంటి ఆ టెన్షన్ ఏంటి? వంశీ గారు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి లండన్ వెళ్లే ముందు జిల్లాల విభజన చేసిన తర్వాత మొత్తానికి అంతా ప్లాన్ చేసి వెళ్ళారు వంశీ గారు. ఆయన అలా లండన్ ఫ్లైట్ ఎక్కగానే అమలాపురం బగ్గుమంది వంశీ గారు. అంతకుముందు వారం రోజుల ముందే ఆ పేరు డిసైడ్ చేసినప్పటికీ అటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కగానే అమలాపురం అగ్నికి ఆహుతయ్యింది. మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాము అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అందరూ కూడా చూశారు వంశీ గారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ లండన్ వెళ్ళిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు వంశీ గారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశే కాదు అమలాపురం ఇష్యూ దాదాపు రాష్ట్రం అంతా కూడా ఇంపాక్ట్ ఉండింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మొత్తం ఎంతవరకు వెళ్ళిందో చూసాము. సరే ఓకే, అది తర్వాత రాజమండ్రి జైలు తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి కూడా తన బలం ఏంటనేది తనకు తెలిసింది వంశీ గారు ఆ సంఘటనతోటి. అంటే ఆ మద్దతు కానీ ఏంటి అనేది తెలిసింది. ఓకే, అది రెండోది. ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్తున్న సందర్భంగా ఇప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది 4వ తారీఖు విధ్వంసకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది, అలర్ట్గా ఉండండి అని చెప్పి. దానికోసమే ఆల్రెడీ వంశీ గారు ముందే పోలీసులు కూడా జనరల్గా పోలింగ్ రోజు జరుగుతాయేమోనని చెప్పి మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఈసారి కౌంటింగ్కి ఈ రిపోర్ట్ కోసమే అనుకుంటా పోలీసులు కూడా నిన్న ఒంగోలులో అదేవిధంగా మచిలీపట్నంలో అన్ని చోట్ల కూడా అటు ఆందోళనకారులు లేదా ఇలా అల్లరి మూకలు ఇలా వచ్చినట్టుగా వీళ్ళు అడ్డుకుంటున్నట్టుగా మాక్ డ్రిల్లులు చేస్తున్నారు వంశీ గారు. అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడేమో మొత్తం కోవర్ట్లుగా వ్యవహరించారు కొంతమంది పోలీసులు. సరే అది పక్కన సరే వీళ్ళు పాపం నిజాయితీగానే చేస్తుండొచ్చు. మొత్తం రాష్ట్రం అంతా కూడా మాక్ డ్రిల్లులు చేస్తున్నారు వంశీ గారు. అంటే సంఘటనలు జరగవచ్చు అనే ఒక ముందే ఖచ్చితమైన సమాచారంతో వాళ్ళందరూ కూడా మాక్ డ్రిల్స్ చేసి అన్నీ చేసి రెడీగా ఉంటున్నారు వంశీ గారు. అంటే 4వ తారీఖు ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అనే ఒక భావన అయితే, ఒక భయాందోళనలు అయితే సెంట్రల్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. రాష్ట్రంలో కూడా ఆ భావన ఉంది వంశీ గారు. అంటే మొత్తానికి ఎన్నికల అధికారులు మాత్రం ఒకటి ప్రకటించారు అజిత్ గారు, 4వ తారీఖు గెలిచినటువంటి ఎవరన్నా కానీ ర్యాలీలు సభలు ఊరేగింపులు ఉండకూడదు అంటున్నారు. మరి గెలిచినటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ ఊరేగింపులు చేసుకోకూడదు అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మరి వారు ఊరేగింపులు చేసుకోకున్నటువంటి పరిస్థితి అంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన అంశం కదా. ఎస్ వంశీ గారు, ఎందుకంటే మనకు మామూలుగా 4వ రౌండ్ 5వ రౌండ్ వచ్చేసరికి అసలు ఫస్ట్ పోస్టల్ రౌండ్లోనే ట్రెండ్ తెలిసిపోతుంది వంశీ గారు. 3వ రౌండ్ 4వ రౌండ్ నుంచే మొత్తం అన్ని చోట్ల కూడా మిఠాయిలు పంచుకోవడము, బాణాసంచా కాల్చడము, నృత్యాలు, ఆనంద హేళ ఇవన్నీ ఉంటాయి. జనరల్గా ఏ ఎన్నికల్లోనైనా ఎన్నికలు కౌంటింగ్ అని అంటే కనిపించే దృశ్యాలు ఇవే వంశీ గారు. మరి అలాంటి దృశ్యాలు వద్దు అని అన్నారంటే మరి వాళ్ళకి ఏంటి ఆ వెనక ఎంత పెద్ద సంఘటనలు జరగవచ్చు అనేది మనం చూసాం. తాడిపత్రిలో చూసాం కదా వంశీ గారు. ఆ రోజు అంటే సరే చేతులు అందుబాటులో లేక స్కై క్రాకర్స్ ఇసిరేసుకున్నారు. ఈ 10 రోజుల్లో ఆ మాత్రం అందుబాటులోకి తెచ్చుకోవడం కూడా పెద్ద విషయం కాదు కదా వంశీ గారు. అవన్నీ కూడా రెడీగా ఉంటాయి, ఇసిరేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు ఇంకా అదేవిధంగా మనం ఈవెన్ మాచర్ల నియోజకవర్గంలోనే చూసాం కదా వంశీ గారు. కత్తులు కటార్లు రాడ్లు పట్టుకొని చేసిన ఆ కవాతు వంశీ గారు, అది ఆ కవాతు జరిగినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదు? పోలీసుల వల్ల కూడా కాదు. ఆ రోజు చూస్తే చాలా భయానకంగా ఉంది ఆ మారణాయుధాలతో వాళ్ళు చేసిన కవాతు. ఆ తర్వాత సమ్మెట్ తోటి పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి నాని గారు వెళ్ళొస్తుంటే సమ్మెట్ తోటి ఆయన హత్య చేసే యత్నం వంశీ గారు. జస్ట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళొస్తుంటేనే సమ్మెట్తో హత్య చేశారు. ఈవీఎంల దగ్గరికి ఒక అభ్యర్థిగా తనకున్న హక్కు కోసం వెళ్ళొస్తుంటేనే హత్యా ప్రయత్నం చేశారు వంశీ గారు. అలా కాకుండా ఇంకేదన్నా వాళ్ళు అనుకోని ఊహించని విధమైన ఫలితాలు వాళ్ళకి వచ్చినాయి అనుకోండి వంశీ గారు. ఇక అసలు సమ్మెట్ ఏంది వంశీ గారు, ఇక మనం అవి భయాందోళన వంశీ గారు.